కామన్ గా ఏవైతే ఈరోజు ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరి ఇంట్లో డబ్బు ఉందో లేదో గాని ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక జబ్బు మాత్రం కామన్ గా ఉంది. సో ఈ ఫిబ్రవరి మంత్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ప్రతి ప్రాబ్లం ని మంత్ లో డీటెయిల్ గా మీరు తెలుసుకునే అవకాశం ఉంది. సో దానికంటే ముందు ఈరోజు ఫస్ట్ డే. యాక్చువల్ గా ఏవేవి ప్రాబ్లమ్స్ ని మనము మన బాడీలో వస్తాయి, సో వాటిని మనం ఈరోజు తెలుసుకుందాం, రైట్? సో ఫస్ట్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇన్ చిల్డ్రన్స్. కామన్ గా మన ఇంట్లో ఉండే పిల్లలకి, రైట్, మన ఇంట్లో ఉండే పిల్లలకి ఏ ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయంటే, ఫస్ట్ థింగ్ ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్. ప్రతిసారి జ్వరాలు రావడం లేదా జలుబు అవ్వడం, ఇన్ఫెక్షన్ల బారిన పడడం అనేది చిన్న పిల్లల విషయంలో మనము గమనిస్తూ ఉంటాం. వీక్ గా ఉంటారు పిల్లలు. అది కాకుండా ఆకలి లేకపోవడం, సరిగ్గా భోజనం చేయలేకపోవడం, లేదా మోషన్ ప్రాబ్లం అంటే టాయిలెట్ బాత్రూమ్ సరిగ్గా పోకపోవడం, అదేవిధంగా ఎదుగుదల లేకపోవడం, చిన్నపిల్లల్లో గ్రోత్ అనేది వాళ్ళలో కనిపించకపోవడం, లేదా ఏజ్ కి తగ్గట్టు వాళ్ళు గ్రోత్ అవ్వకపోవడం అనేది చిన్న పిల్లల్లో కామన్ గా వచ్చే హెల్త్ ప్రాబ్లం. దాంతో పాటు మెమరీ ఇంప్రూవ్మెంట్ లేకపోవడం, అంటే పిల్లలు చురుకుగా లేకపోవడం, యాక్టివేట్ గా లేకపోవడం, చదువులో వెనుక ఉండడం, ఇది మొత్తం మెమరీ ప్రాబ్లం కిందికి వస్తుంది, మెమరీ ఇంప్రూవ్మెంట్ కిందికి వస్తుంది. ఆ తర్వాత స్కిన్ కి సంబంధించి దురద సమస్యలు కానీ, చర్మ సమస్యలు కానీ, లేదా సడన్ ఏజ్ వచ్చిన తర్వాత 14, 15, 16 ఇయర్స్ వచ్చిన తర్వాత ఫేస్ పైన పింపుల్స్ రావడం కానీ చిన్న పిల్లల్లో టీనేజ్ టైంలో మనం చూస్తూ ఉంటాం. అది కాకుండా చిన్నపిల్లల్లో ఎలర్జీ, దగ్గు, జలుబు, రైట్? సో ఇవి కామన్ గా చిన్నపిల్లల్లో వచ్చే కొన్ని మేజర్ ప్రాబ్లమ్స్, రైట్? ఇవి కాకుండా ఇంకేవైనా కామన్ గా చిన్నపిల్లల్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఒకవేళ మిస్ అయితే ఇందులో మీరు చాట్ బాక్స్ ని యూజ్ చేసుకొని, చాట్ బాక్స్ ని బేస్ చేసుకొని మీరు టెక్స్ట్ చేస్తే ఆ ప్రాబ్లమ్స్ ని మళ్ళీ నేను ఇందులో యాడ్ చేసి అప్పుడు నేను మీకు షేర్ చేస్తాను, రైట్? పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు ఈరోజు. జస్ట్ వివిధ మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తున్నాయని చెప్పేసి జస్ట్ ఓవర్వ్యూ మాత్రమే ఉంటుంది. కానీ ఈ రోజు తర్వాత రేపటి నుంచి ప్రతి ఒక్క ప్రాబ్లం కి ఒక్కొక్క లీడర్ దాన్ని బేస్ చేసుకొని ఆ ప్రతి ఒక్క ప్రాబ్లం ని డీప్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అది రేపటి నుంచి, రైట్? సో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బట్ మన సప్లిమెంట్ ని ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ కి ఇవ్వగలుగుతాం అనే వాటిని బేస్ చేసుకొని మాత్రమే ఈరోజు హెల్త్ ప్రాబ్లమ్స్ ని నేను చెప్పడం జరుగుతున్నది, రైట్? గోయింగ్ టు నెక్స్ట్ స్లైడ్. కామన్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి మెన్స్ లో, ఓకే, ఇంతకు ముందు మనము చిన్నపిల్లల్లో కామన్ గా ఎక్కువ మొత్తంగా వచ్చే ఏవైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. సెకండ్ థింగ్, ఓన్లీ మెన్స్ లో వచ్చే కామన్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మేజర్ గా సడన్ ఏజ్ 40, 45 ఏజ్ లేదా 40 ఏజ్ దాటిన తర్వాత ప్రోస్టేట్ గ్రంథి సమస్య అనేది మనం చూస్తూ ఉంటాం. యూరిన్ సరిగ్గా రాకపోవడం, యూరిన్ మళ్ళీ రావడం, రైట్? ప్రోస్టేట్ గ్రంథి వాపు వలన ఈ ప్రాబ్లం వస్తూ ఉంటాయి. సో ఇది ప్రోస్టేట్ ప్రాబ్లం. ఆ తర్వాత స్పర్మ్ కౌంట్ ప్రాబ్లం, దీని ద్వారా సంతాన సమస్యలు వస్తూ ఉంటున్నాయి. అధిక ఒత్తిడి, పని ఒత్తిడి కానివ్వండి, వర్క్ ప్రెషర్ కానివ్వండి, ఇదంతా ఎక్కువ మొత్తం మెన్స్ లో గమనిస్తూ ఉంటాం. ఆ తర్వాత మ్యారేజ్ అయిన వాళ్ళకి పర్ఫార్మెన్స్ సమస్యలు,
దాని ద్వారా కూడా సంతాన సమస్యలు అనేటివి ఎక్కువ మొత్తంలో మెన్స్ లో వస్తూ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ వెస్టేజ్ చాలా అద్భుతమైన సప్లిమెంట్స్ అనేటివి అందిస్తూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లం ప్రతి ఒక్క ప్రాబ్లం కి మీరు రేపటి నుంచి డీటెయిల్ గా ఒక్కొక్క స్టార్ అండ్ అబో లేదా ఒక్కొక్క లీడర్ ప్రతి ప్రాబ్లం ని మీకు క్లారిటీగా వివరించి ఏ సప్లిమెంట్ ఏ కాంబినేషన్ వాడాలో క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. సో రేపటి నుంచి చాలా ఇంపార్టెంట్ మనకి, రైట్. సో ఇది మెన్. ఆ తర్వాత కామన్ గా లేడీస్ లో, రైట్, లేడీస్ లో ఓకే రైట్. ఇక్కడ స్పెషల్ గా మెన్స్ లో నేను ఒక 4 ప్రాబ్లమ్స్ మాత్రమే ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది కాకుండా ఇంకేదైనా మిస్ అయింది సార్ అని అనుకుంటే మీరు దాన్ని చాట్ బాక్స్ లో ఒకవేళ పెడితే, చాట్ బాక్స్ లో ఒకవేళ మీరు టైప్ చేసి పంపితే, రైట్, ఆ ప్రాబ్లం ని నేను ఇందులో యాడ్ చేసి నేను మీకు పీపీటీని షేర్ చేస్తా అందరికి, రైట్. సో రైట్, ఇది కామన్ గా మెన్స్ లో వచ్చే ప్రాబ్లం. దెన్ ఉమెన్స్ లో, మహిళలో ఈరోజు మన ఇల్లు బాగుండాలి అన్న, మన ఇంటి మహాలక్ష్మిలు అమ్మ కానివ్వండి, చెల్లె కానివ్వండి, మిసెస్ కానివ్వండి, వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉండాలి. సో వెస్టేజ్ వాళ్ళందరికీ అద్భుతమైన సప్లిమెంట్స్ అందిస్తూ ఉంది. అందులో కామన్ గా మహిళల్లో వచ్చే ఆరోగ్య సమస్యలు, రైట్. అందులో మొదటిది రక్తహీనత, హిమోగ్లోబిన్ అనేది తక్కువగా ఉండటం, రక్తం తక్కువగా ఉండటం, రైట్. ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఈ రక్తం తక్కువగా ఉండడం వల్ల దీన్ని బేస్ చేసుకొని లేడీస్ లోపల చాలా ఇతర సమస్యలు అనేటివి మొదలవుతాయి. ఈ రక్తహీనత ఉండడం వల్ల మేజర్ గా లేడీస్ లో వీక్నెస్ అనేది మొదలవుతుంది, యాక్టివ్ గా లేకపోవడం మొదలవుతుంది, హెడేక్, తలనొప్పి అనేది మొదలవుతూ ఉంటుంది, రైట్. సో రెండవది లేడీస్ లో పోషక లోపం, రైట్. పోషక లోపం తినే తిండిలో కానివ్వండి, ఇతరత్ర పదార్థాల్లో కానివ్వండి, కావాల్సిన పోషకాలు అందకపోవడం. సెకండ్, హెయిర్ లాస్. చాలా మంది మహిళల్లో, యాక్చువల్ గా మీరు కూడా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఈ సమస్య గురించి ఎక్కువ మొత్తం క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. హెయిర్ లాస్ కి మేము ఏం వాడాలి, హెయిర్ లాస్ కి ఏది ఇస్తే బాగుంటుంది. వెస్టేజ్ దగ్గర అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి హెయిర్ లాస్ కి సంబంధించి. అదేవిధంగా మేజర్ కామన్ ప్రాబ్లం లేడీస్ లలో థైరాయిడ్, హైపర్ థైరాయిడ్, హైపోథైరాయిడ్, థైరాయిడ్ కి సంబంధించిన సమస్యలు మేజర్ గా మహిళలను ఇబ్బంది పెడతా ఉంటాయి. అదేవిధంగా లేడీస్ లో టీనేజ్ వచ్చిన తర్వాత మేజర్ గా ఎవరైనా సరే స్కిన్ కేర్ ని ఎక్కువ మొత్తం మనం ఫోకస్ చేస్తాం, బట్ అందులో లేడీస్ స్కిన్ కేర్ మీద ఇంకా కొంచెం ఎక్కువగా ఫోకస్ చేస్తారు. సో అలాంటిది వాళ్ళకి పింపుల్స్ సమస్య ఉంటుంది. అదేవిధంగా నెలసరి సమస్యలు, అది వైట్ డిశ్చార్జ్ కావచ్చు, బ్లీడింగ్ ఎక్కువ రావడం, తక్కువ రావడం, సో ఇలాంటి సమస్యలు ఉంటాయి. అదేవిధంగా ప్రెగ్నెన్సీ, సంతానం కాకపోవడం, అదేవిధంగా గర్భాశయ సమస్యలు, సంతానం కాకపోవడానికి మేజర్ గా గర్భాశయ సమస్యలు, అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్, అదేవిధంగా అండాశయ మరియు గర్భాశయ క్యాన్సర్లు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, యూటీఐ. యూటీఐ అనేది ప్రతి 10 మందిలో 4 నుంచి 6 ఉన్నట్లు సర్వేలు చెప్తా ఉన్నాయి. బట్ ఇది టాబులాగా ఉండిపోతుంది ఇండియాలో. దీనికి కూడా వెస్టేజ్ అద్భుతమైన సప్లిమెంట్స్ ఇస్తా ఉంది. మంచి రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ వెస్టేజ్ దగ్గర ఉన్నాయి. పిగ్మెంటేషన్, నల్ల బొంగు, ఈరోజు మహిళల్లో 30 ఏజ్ అయినా 30+ ఏజ్ అవ్వంగానే పిగ్మెంటేషన్ అనేది కనిపిస్తా ఉంది. మరి పిగ్మెంటేషన్ కి కూడా వెస్టేజ్ లో ఒక ప్రీమియం సెగ్మెంట్ ఉంది స్కిన్ ఫార్ములా 9 లో. అదేవిధంగా నార్మల్ రేంజ్ లో కూడా అష్యూర్ బ్రాండ్ లో కూడా దీనికి పిగ్మెంటేషన్ కి మంచి రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు ఆల్రెడీ చాలా మంది లీడర్స్ చూశారు. పిగ్మెంటేషన్ కి సంబంధించి చాలా చాలా మంచి మంచి రిజల్ట్స్ ని మనము ఇస్తా ఉన్నాం. అదే నల్ల బొంగు, రైట్. అది కాకుండా పిసిఓడి అండ్ పిసిఓఎస్. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని
మేజర్ గా మహిళల్లో వచ్చే ఆరోగ్య సమస్యలు. రైట్. సో గోయింగ్ టు నెక్స్ట్ స్లైడ్. సో మళ్ళీ నేను చెప్పినట్లుగా ఇందులో ఏవైనా స్పెషల్ గా లేడీస్ కి వచ్చే సమస్యలే ఏవైనా మిస్ అయితే మీరు చాట్ బాక్స్ లో దాన్ని మీరు ఎంటర్ చేస్తే నేను దీనిలో యాడ్ చేసి యాజ్ ఇట్ ఈస్ ఆ పీపీటీ అందరికీ యూజ్ అయ్యే విధంగా పంపించడం జరుగుతుంది. రైట్. సెకండ్, కామన్ ప్రాబ్లమ్స్, కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్ మెన్ అండ్ ఉమెన్, అంటే మహిళల్లో కానివ్వండి పురుషుల్లో కానివ్వండి కామన్ గా వచ్చే హెల్త్ సమస్యలు ఏమున్నాయి. రైట్. సో ఫస్ట్, బలహీనత, ఇమ్యూనిటీ తక్కువగా ఉండటం. అది మహిళల్లో కానివ్వండి పురుషులలో కానివ్వండి, ఇమ్యూనిటీ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో ఈజీగా వాళ్ళ లోపల బలహీనత అనేది మొదలవుతుంది, యాక్టివ్ గా లేకపోవడం. రైట్. సో ఈ సమస్యకి కూడా వెస్టేజ్ దగ్గర అద్భుతమైన పరిష్కారం ఉంది. సెకండ్, నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులకి మన దగ్గర సప్లిమెంట్స్ ఉన్నాయి. ఆపరేషన్ లెవెల్ దాకా వెళ్ళే పేషెంట్ కి అయినా సరే ఈరోజు మీరు వెస్టేజ్ లో మోకాళ్ళ నొప్పులకి సంబంధించిన సప్లిమెంట్ ని సజెషన్ చేసి మంచి రిజల్ట్ ని ఇచ్చే అవకాశం ఈరోజు వెస్టేజ్ మనకి కల్పిస్తా ఉంది. సెకండ్ థింగ్, నడుము నొప్పి, బ్యాక్ పెయిన్ కావచ్చు, లేదా నరం ప్రెస్ అయ్యి ఏదైతే నొప్పి వస్తుందో కామన్ గా మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు నడుము నొప్పి అని కొందరు చెప్తారు. నడుము నొప్పి కాకుండా నరం ప్రెస్ అయ్యి కింద వరకు మోకాళ్ళ వరకు ఒక నరం లాగడం, లేకపోతే ఒక కాళ్ళు లాగడం, వన్ సైడ్ నాకు లాగుతుందని చెప్పడం, అది డిస్క్ లో అరుగుదల వచ్చి నరం ప్రెస్ అయిపోయి ఏదైతే ఇబ్బంది వస్తుందో ఈ నడుము నొప్పికి సంబంధించి కూడా వెస్టేజ్ దగ్గర అద్భుతమైన సప్లిమెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా మైగ్రేన్. రైట్. సో ఈ మైగ్రేన్ సమస్య అనేది కామన్ గా మెన్ అండ్ ఉమెన్ లో ఉంటుంది. సో మేజర్ గా ఉమెన్స్ లో ఈ ప్రాబ్లం ని ఎక్కువ మొత్తంలో మనం చూడడానికి అవకాశం ఉంటుంది. ఆఫ్ సైడ్ హెడేక్, అంటే సగభాగం తలలో సగభాగం హెడేక్ ఉంటుందని మీరు ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు వింటా ఉంటారు. సో వీటికి కూడా వెస్టేజ్ లో సప్లిమెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా కామన్ గా షుగర్, బీపీ. రైట్. షుగర్, బీపీ అనేది మీరు ప్రతి 10 మందిని కలిసినప్పుడు 6 నుంచి 7 కామన్ గా ఈ సమస్యని మీరు గమనిస్తా ఉంటారు, షుగర్, బీపీ. రైట్. సో వెస్టేజ్ దగ్గర వీటిని బ్యాలెన్స్ చేయడానికి అదేవిధంగా పూర్తిగా తగ్గించడానికి కూడా సప్లిమెంట్స్ అందుబాటులో ఉన్నాయి షుగర్ అండ్ బీపీకి సంబంధించి. ఆ తర్వాత అస్తమా, ఇప్పుడు ఆ సీజన్ చలి సీజన్, ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎక్కువ మొత్తం ఇబ్బంది అవుతుంది. వీటికి సంబంధించి కూడా సప్లిమెంట్స్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా దమ్ము, అస్తమా, దమ్ము, అదేవిధంగా కఫ్, దగ్గుకు సంబంధించిన సమస్యలు కూడా, అదేవిధంగా డస్ట్ ఎలర్జీ, స్కిన్ ఎలర్జీ, అధికంగా బరువు ఉండటం, దాంతో పాటు ఐడియల్ బాడీ వెయిట్ లేకపోవడం, అంటే అధికంగా బరువు ఉండడానికి కూడా మన దగ్గర ఆల్రెడీ సప్లిమెంట్స్ ఉన్న విషయం అందరికీ తెలుసు. వెయిట్ లాస్ ఎగ్జాక్ట్ గా సరిగ్గా కనుక మన ప్రొడక్ట్స్ వాడగలిగితే నెలకి 1 నుంచి 6 కేజీలు వెయిట్ లాస్ అనేది మనము చాలా ఈజీగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ బాడీకి రాకుండా వెయిట్ లాస్ చేసే ప్రొడక్ట్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. వెస్లిమ్ రేంజ్, పూర్తిగా వెస్లిమ్ రేంజ్ అనేది వెస్టేజ్ దగ్గర అందుబాటులో ఉంది. మిషన్ స్లిమ్ ఈజ్ పాసిబుల్ అని చెప్పేసి కంపెనీ కూడా ఒక చిన్న మోటో మిషన్ నడుపుతా ఉంది. సో అదేవిధంగా తక్కువగా బరువు ఉండటం, అంటే కామన్ గా అధికంగా బరువు ఉండడం ఒక సమస్య అయితే ఐడియల్ వెయిట్ అంటాం. మన బిఎంఐ ప్రకారం కావాల్సినంత బరువు లేకపోయినా కూడా
మన బాడీ లోపల మనకి ఇది అనారోగ్య సమస్యలకి సంకేతమే. సో మరి ఐడియల్ గా బాడీ వెయిట్ రావడానికి కూడా మన దగ్గర అద్భుతమైన ప్రొడక్ట్స్, ప్రోటీన్ పౌడర్ కావచ్చు, ఇంకొన్ని సప్లిమెంట్స్ కావచ్చు, మంచి రిజల్ట్ ఇవ్వడానికి సప్లిమెంట్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత కిడ్నీ స్టోన్. సో నేను చెప్పే ప్రాబ్లమ్స్ కనుక మీరు నోట్ చేసుకున్నా లేకపోతే విన్నా కూడా మీకు రిజల్ట్ ఏంది అంటే, మీరు ఎప్పుడైతే ఫీల్డ్ కి వెళ్తారో, ఫీల్డ్ కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను ఏవైతే కొన్ని ప్రాబ్లమ్స్ మాట్లాడుతున్నానో ఆ ప్రాబ్లమ్స్ మీరు కనుక ఆ వ్యక్తి, ఆ పర్సన్, ఆ డిస్ట్రిబ్యూటర్ కనుక మీతో డిస్కస్ చేస్తున్నప్పుడు నేను చెప్పే ప్రాబ్లమ్స్ మీరు నోట్ చేసుకున్నా లేదా మీ దగ్గర ఉన్నా మీకు ఒకటే గుర్తుకొస్తుంది, దీనికి సంబంధించి సప్లిమెంట్స్ మన దగ్గర ఉన్నాయి, దీనికి సంబంధించి ఈ ప్రాబ్లం కి సంబంధించి మనం సప్లిమెంట్ ఇవ్వచ్చు ఇస్తాను అనేది ఒకటి మీకు ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది. బట్ రేపటి నుంచి ఆ ప్రాబ్లం లో ఏమి ఇవ్వాలా, ఏమి ఇవ్వకూడదు, ఏది ఇస్తే బాగుంటది, ఏది ఇవ్వకూడదు అనేది రేపటి నుంచి మీకు క్లారిటీ వస్తుంది. బట్ ఈ రోజు వచ్చే క్లారిటీ ఏంటంటే, మనం ఏ ప్రాబ్లమ్స్ ని మనం హ్యాండిల్ చేయొచ్చు, ఏ ప్రాబ్లమ్ కి మన దగ్గర రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయనే విషయాన్ని మీరు ఈ రోజు తెలుసుకుంటున్నారు. సెకండ్ థింగ్ కంటి చూపు, సెకండ్ థింగ్ కిడ్నీ స్టోన్స్. ఆల్రెడీ మనం చూస్తున్నాం వెస్టేజ్ లో కిడ్నీ స్టోన్ కి సంబంధించి అద్భుతమైన సప్లిమెంట్స్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా లివర్ హెల్త్, లివర్ ప్రాబ్లం కి సంబంధించి కూడా సప్లిమెంట్స్ ఉన్నాయి. కంటి చూపు, మసగా కనిపించడం లేదా రేచీకటి, లేకపోతే కంటి మీద ఒక రకమైన పొర రావడం, ఆ పొర వస్తే డాక్టర్స్ సజెషన్ చేసేది ఏంటంటే మాక్సిమం ఆపరేషన్ సజెషన్ చేస్తారు. బట్ వెస్టేజ్ దగ్గర ఉన్న సప్లిమెంట్స్ తో మీకు ఆపరేషన్ అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు మనము మన వెస్టేజ్ లో యాక్చువల్లీ మన టీంలోనే మన దగ్గర కూడా దగ్గర చాలా మందికి ఏదైతే కంటి మీద ఒక పొరలాగా వచ్చిందో ఇలాంటి ఆపరేషన్స్ లేకుండా చాలా మంది మీ అప్లయన్స్ కూడా ఇచ్చారు. ఇలాంటి ఆపరేషన్స్ లేకుండా జస్ట్ సప్లిమెంట్స్ తోటే దాన్ని క్యూర్ చేసిన ఘనత వెస్టేజ్ సప్లిమెంట్స్ కి ఉంది. రైట్. మసకగా కనిపించడం కానీ, రేచికటి సమస్యలు ఉన్నా కూడా వెస్టేజ్ దగ్గర మంచి సప్లిమెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా జుట్టు రాలిపోవడం కామన్ గా ఇది మెన్స్ అండ్ ఉమెన్స్ లో వివిధ కారణాలతో ఈ సమస్యకి అద్భుతమైన పరిష్కారం ఈరోజు వెస్టేజ్ మనకు అందిస్తూ ఉంటుంది. అదేవిధంగా తెల్ల శిబ్బం, వైట్ ప్యాచెస్, ఈ వైట్ ప్యాచెస్ కి సంబంధించి కూడా ఆటో ఇమ్యూన్ డిజైర్, రైట్, దీన్ని ఆటో ఇమ్యూన్ డిజైర్ అంటాం. దీనికి సంబంధించి కూడా మన దగ్గర సప్లిమెంట్స్ ఉన్నాయి. నరాల బలహీనత మరియు నరాలు లాగడం, ఏదైతే బాడీలో అతిపెద్ద సిస్టమ్ నర్వస్ సిస్టమ్, రైట్, ఈ నర్వస్ సిస్టమ్ కి కనుక మనం హాస్పిటల్లోకి పోతే 1,000 లక్షలు ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. సో వీటికి ఈ నరాల బలహీనతకి సంబంధించి కూడా లేదా నరాలు లాగడం, నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కి వెస్టేజ్ దగ్గర అద్భుతమైన సప్లిమెంట్స్ ఉన్నాయి. మెడ నొప్పి కావచ్చు, ముడతలు వచ్చి ఏజ్ ఎక్కువగా కనపడటం, అది లేడీస్ లో కానివ్వండి, జెంట్స్ లో కానివ్వండి, ముడతలు వచ్చి ఏజ్ ఎక్కువగా కనిపించాలని ఎవరు అనుకోరు. బట్ దీనికి సంబంధించి కూడా మన దగ్గర కొన్ని క్రీమ్స్ ఉన్నాయి, అదేవిధంగా కొన్ని సప్లిమెంట్స్ అందుబాటులో ఉన్నాయి. రైట్. మానసిక సమస్యలు మరియు ఒత్తిడి, రైట్, చిన్నగా ఏవైతే కొన్ని హెడేక్ కానీ లేదా కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రెషర్ ని తగ్గించడానికి మెన్స్ లో అయితే ఏదైతే ఒత్తిడిని తగ్గించడానికి ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ఉంది. రైట్. దాని గురించి వివరంగా మీకు జూమ్ లో వస్తుంది. రైట్. అదేవిధంగా కిడ్నీ ఇన్ఫెక్షన్ మరియు డయాలిసిస్, కిడ్నీలో వచ్చే ఇన్ఫెక్షన్ కానీ, వాపు కానీ లేదా డయాలిసిస్ లో ఉన్న పేషెంట్ కి కానివ్వండి, కొంత మేరకి వాళ్ళని రిలీఫ్ చేయడానికి మన దగ్గర సప్లిమెంట్స్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా అల్సర్, తిన్న తర్వాత మంట రావడం, తిన్నది అరగకపోవడం, అల్సర్ సమస్య, అదేవిధంగా పైల్స్, హర్షమూలలు, వీటికి కూడా మన దగ్గర సప్లిమెంట్స్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా డైజెషన్ ప్రాబ్లం, మోషన్ ప్రాబ్లం, రైట్,
తిన్నది సరిగ్గా అరగకపోవడం, లేదా బాత్రూమ్ సరిగ్గా వెళ్ళకపోవడం, వీటికి కూడా వెస్టేజ్ అద్భుతమైన సప్లిమెంట్స్ అందుబాటులో ఇస్తుంది. అదేవిధంగా గాల్ బ్లాడర్ స్టోన్స్, యూరిక్ యాసిడ్ అధికంగా అవ్వడం, అదేవిధంగా వెరికోస్ వింగ్స్. ఓకే, సో ఇవి కామన్ గా చిన్నపిల్లల్లో, ఆ తర్వాత మహిళల్లో, ఆ తర్వాత పురుషుల్లో, ఆ తర్వాత పురుషుల్లో మహిళల్లో కామన్ గా వచ్చే ఏవైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో అందులో మనం వెస్టిజ్ మన సప్లిమెంట్స్ ద్వారా మంచి హెల్త్ రిజల్ట్స్ ఇచ్చే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని నేను మీతో డిస్కస్ చేయడం జరిగింది. రైట్.